హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి స్టీవ్ జాబ్స్ గారి యాపిల్ కంపెనీ గురించి. సో కంప్లీట్గా ఈ వీడియో అయితే చూద్దాం. నేను ఆల్రెడీ స్టీవ్ జాబ్స్ గారి కంప్లీట్ బయోగ్రఫీ వీడియోని అయితే చేశాను. మీరు ఇంకా చూడలేదు అనుకుంటే ఫస్ట్ అది చూసి తర్వాత ఈ వీడియో అయితే చూడండి. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి కంపల్సరీగా చూడండి. సో థ్యాంక్ యూ. ఇప్పుడు యాపిల్ కంపెనీ గురించి కంప్లీట్గా చూద్దాం. యాపిల్ కంపెనీ యొక్క ప్రారంభ దశ చూసుకున్నట్లయితే, స్టీవ్ జాబ్స్ ఈ పేరు వినగానే టెక్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషనరీ పర్సన్, ఒక రెవల్యూషనరీ కంపెనీ. స్టీవ్ జాబ్స్, ఆయన ఫ్రెండ్స్ వోజ్నియాక్ మరియు రోనాల్డ్ వైనే, మొత్తం ఈ ముగ్గురు కలిసి 1977 ఏప్రిల్ 1వ తారీఖున యాపిల్ కంప్యూటర్ కంపెనీని స్టార్ట్ చేశారు. స్టీవ్ జాబ్స్ తన దగ్గర ఉన్న వోల్క్స్ వ్యాగన్ బస్ని అమ్మేయటం జరిగింది. అదేవిధంగా వోజ్నియాక్ తన దగ్గర ఉన్న HP 65 క్యాలిక్యులేటర్ని అమ్మేశారు. స్టీవ్ జాబ్స్, వోజ్నియాక్ ఇద్దరు వాళ్ళకి ఇష్టమైన వస్తువుల్ని అమ్మేసి వచ్చిన మనీతో యాపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్ ప్రోడక్ట్ యాపిల్ వన్ కంప్యూటర్ని క్రియేట్ చేశారు. యాపిల్ వన్ని డిజైన్ చేసింది వోజ్నియాక్. ఇది ఎలా ఉంటుందంటే, స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా, పిక్చర్ కరెక్ట్గా ఉంటుంది. అయితే ఈ యాపిల్ అనే నేమ్ బేసికల్గా ఎలా వచ్చిందంటే, స్టీవ్ జాబ్స్ గారు ఆయన ప్రైమ్ డేస్లో ఆరిగాన్లో ఉన్నప్పుడు యాపిల్ ఫామ్లో పనిచేసేవారంట. సో అలా యాపిల్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఈ ఇష్టంతో అదేవిధంగా కస్టమర్స్కి ఈజీగా సింపుల్గా యాపిల్ నేమ్ బాగుంటుంది అని కంపెనీకి యాపిల్ కంప్యూటర్ కంపెనీ అని పేరు పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం లోగో విషయం వచ్చేసరికి, స్టీవ్ జాబ్స్ ఫ్రెండ్ అయిన రోనాల్డ్ వైనే యాపిల్ లోగోని డిజైన్ చేశారు. బట్ ఇది డిజైన్ కాంప్లెక్స్ మరియు అవుట్డేటెడ్గా ఉందని అనుకొని రాబ్ జానోఫ్ని హైర్ చేసుకొని ద మోస్ట్ ఐకానిక్ యాపిల్ లోగోని డిజైన్ చేశారు. అదే ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో యాపిల్ లోగోలో ఆ బైట్ వచ్చేసరికి మిగతా ఫ్రూట్స్కి సంబంధం లేకుండా కొంచెం డిఫరెంట్గా యాపిల్ కంప్యూటర్ కంపెనీ అని సింబాలిక్గా ఉండటం కోసం డిజైన్ చేశారంట. ఇదే స్టీవ్ జాబ్స్ గారికి నచ్చి యాపిల్ లోగోగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండటం అయితే జరిగింది. యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్ ఏమైతే వచ్చినాయో అవన్నీ కూడా కంప్లీట్గా చూద్దాం. ఇంతాక చెప్పినట్టే యాపిల్ కంప్యూటర్ వన్ డిజైన్ చేసి అమ్మేవారు కదా. ఏప్రిల్లో స్టార్ట్ చేసి చూస్తే జూలై కల్లా యాపిల్ వన్ సర్క్యూట్ బోర్డ్ మాత్రమే అని అమ్మేవారు. దాని కీబోర్డ్, మానిటర్, పవర్ సప్లై అనేది అలాంటివి ఏమీ కూడా ఉండవు. బట్ తర్వాత మదర్ బోర్డ్, CPU, ర్యామ్ మరియు బేసిక్ టెక్స్చువల్ అదేవిధంగా వీడియో చిప్స్ని బేసిక్ కిట్ కాన్సెప్ట్తో యాపిల్ వన్ కంప్యూటర్స్ని సోల్డ్ చేసేవారు. ప్రైస్ వచ్చేసరికి $666.66 పెట్టి చాలామంది ఈ ప్రైస్కి కొనేవారు అనమాట యాపిల్ కంప్యూటర్స్ని. ఇంకా తర్వాత యాపిల్ 2ని 1977 ఏప్రిల్ 16న మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా సూపర్ సక్సెస్ అయ్యి అట్ ద సేమ్ టైం పర్సనల్ కంప్యూటర్స్ అంటే ఓన్లీ యాపిల్ కంప్యూటర్స్ కంపెనీని ఇంట్రడ్యూస్ చేసే విధంగా, కస్టమర్స్కి అందరికీ తెలిసే విధంగా మోస్ట్ కంపాటబుల్ కంప్యూటర్గా పేరునైతే యాపిల్ సొంతం చేసుకుంది. నెక్స్ట్ ఇంకా ఏమి తీసుకురావాలని కొత్తగా అనుకున్నప్పుడు, వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు యాపిల్ లీస్ అని ఇంట్రడ్యూస్ చేశారు విత్ GUI అంటే ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తోని తీసుకొచ్చారనమాట. ఇది ఆ తర్వాత 1984లో యాపిల్ నుండి గ్రాండ్గా లాంచ్ చేసిన ప్రోడక్టే మ్యాకింటోష్, ద ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్ ఇదనమాట. మ్యాకింటోష్ ఇంట్రడ్యూస్ చేయగానే చాలామంది మ్యాకింటోష్కి, యాపిల్ కంపెనీకి హ్యూజ్ నేమ్ వచ్చింది. CNN న్యూస్ ఛానల్ వాళ్ళు అయితే మ్యాకింటోష్ని మాస్టర్ పీస్ అని కూడా అనటం జరిగింది, పబ్లిసిటీ చేయడం జరిగింది. యాపిల్ కంపెనీ మ్యాకింటోష్తోనే చాలా హ్యూజ్ సక్సెస్ అయితే అందుకుంది. యాపిల్ కంపెనీలో స్టీవ్ జాబ్స్ని రిమూవ్ చేసేసారు. అదే సమయంలో స్టీవ్ జాబ్స్ గారు యాపిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి రిజగ్నేషన్ ఇచ్చేసి బయటకైతే ఆయన రావడం జరిగింది. బట్ స్టీవ్ జాబ్స్ గారు లేని టైంలో యాపిల్ కంపెనీ నుండి చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. మ్యాకింటోష్ 512K, లేజర్ రైటర్, పేజ్ మేకర్, మ్యాకింటోష్ 2 ఇవన్నీ కూడా. ఇంకా మ్యాకింటోష్ క్లాసిక్, మ్యాకింటోష్ LC, మ్యాకింటోష్ LLSI, పవర్ బ్యాంక్ అనే మోడర్న్ ల్యాప్టాప్,
పెన్ లైట్ అనే మోడర్న్ ట్యాబ్లెట్. సో ఇలాంటివి ఎన్నో ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చినా కానీ కొన్ని సక్సెస్ అయ్యేవి, ఇంకొన్ని ఫెయిల్ అయ్యేవి అనమాట. బట్ ఎప్పుడూ కూడా స్టీవ్ జాబ్స్ గారు 1985లో రిజైన్ చేశారు కానీ బట్ 1997లో యాపిల్కి వచ్చేసారనమాట. కంపెనీ స్టీవ్ జాబ్స్ గారు లేని టైంలో చాలా నష్టాలు అయితే చూసింది యాపిల్ కంపెనీ. కానీ అది మళ్ళీ లాభాల్లోకి తీసుకురావాలనే ఆలోచనతో స్టీవ్ జాబ్స్ గారు బోర్డ్ రూమ్ మీటింగ్ కండక్ట్ చేసి కొన్ని డెసిషన్స్ అయితే తీసుకున్నారు. డెసిషన్ మేకింగ్ అయితే చాలా సీరియస్గానే హార్ష్గానే తీసుకొని వెరీ ఫస్ట్ మైక్రోసాఫ్ట్ కంపెనీని కన్విన్స్ చేసి $150 మిలియన్ $115 మిలియన్ మనీని యాపిల్లో ఇన్వెస్ట్ చేసేలా చేశారు. యాపిల్ స్టోర్ వెబ్సైట్ని లాంచ్ చేశారు. డెల్ కంపెనీతో టైఅప్ అయ్యి కొన్ని మోడల్స్ బిల్డ్ టు ఆర్డర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నారు. ఇలాంటివి అన్నీ కూడా వర్కౌట్ అయ్యాక యాపిల్ స్టీవ్ జాబ్స్ అనుకున్నట్టు 1998లో మే 6న యాపిల్ కంపెనీ నుండి ద న్యూ ఆల్ ఇన్ వన్ కంప్యూటర్ ఐమ్యాక్ని లాంచ్ చేశారు. అది హ్యూజ్ సక్సెస్ అయితే అందుకుంది. యాపిల్ స్టీవ్ జాబ్స్ గారు ఐమ్యాక్ చాలా పెద్ద హ్యూజ్ సక్సెస్ అయితే అందుకుంది. ఫస్ట్ 5 మంత్స్లోనే 8 lakh యూనిట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఐమ్యాక్లో ఐ అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అని అర్థం అనమాట. ఇంకా స్టీవ్ జాబ్స్ గారు ఆ తర్వాత ఇయర్లోనే ఐబుక్ ల్యాప్టాప్, పవర్ మ్యాకింటోష్ G3 కంప్యూటర్, పవర్ బుక్ G3 ల్యాప్టాప్, ఐమ్యాక్ ఇలా ఎన్నో ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేశారు. హ్యూజ్ సక్సెస్ అందుకుని యాపిల్ కంపెనీకి చాలా ఎక్కువ ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. ఇంకా 2001లో ఐపాడ్ పోర్టబుల్ డిజిటల్ ఆడియో ప్లేయర్ని తీసుకొచ్చారు, లాంచ్ చేయడం అయితే జరిగింది. 2003లో ఐట్యూన్స్ స్టోర్ని లాంచ్ చేశారు. ఇందులో నెంబర్ ఆఫ్ మ్యూజిక్స్ కానీ సాంగ్స్ కానీ డౌన్లోడ్ చేసుకునే విధంగా, వినే విధంగా అన్నీ కూడా వెసులుబాట్లు అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా 2006లో ద న్యూ మ్యాక్బుక్ ప్రో మరియు ఐమ్యాక్ విత్ ఇంటెల్ ప్రాసెసర్స్తో తీసుకొచ్చారు. చాలా సక్సెస్ అయితే అయ్యాయి మార్కెట్లో. 2003 నుండి 2006 వరకు యాపిల్ స్టాక్స్ చూస్తే చాలా ర్యాపిడ్గా హ్యూజ్ ప్రాఫిట్స్ని గెయిన్ చేసింది. అట్ ద సేమ్ టైం కాలం మారే కొద్దీ టెక్నాలజీలో ఎవల్యూషన్స్ వస్తూనే ఉన్నాయి. అది చాలా సహజం అనుకోండి. ఇదే టైంలో స్టీవ్ జాబ్స్ గారు యాపిల్ కంప్యూటర్స్ ఇన్కార్పొరేటెడ్ నుండి యాపిల్ ఇన్కార్పొరేటెడ్గా రీనేమ్ చేసి యాపిల్ మోటివ్ మార్చి కంప్యూటర్ నుండి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వైపు మార్చారనమాట. అంటే కంప్యూటర్స్తో పాటు మొబైల్స్, ఫోన్స్, టీవీస్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ మీద కూడా ఫోకస్ చేసి కరెక్ట్గా 2007 జనవరి 9న మ్యాక్ వరల్డ్ ఎక్స్పోలో స్టీవ్ జాబ్స్ గారు చాలా కొత్త ఇన్నోవేషన్స్తో అనౌన్స్ చేసింది ఐఫోన్ మరియు యాపిల్ టీవీ. ఐఫోన్ ఫస్ట్ జనరేషన్ ఫోన్స్ అనేవి 2,70,000 డివైజెస్ సోల్డ్ అవుట్ చేశారు వితిన్ 30 hours ఆఫ్ సేల్స్లో. అదేవిధంగా ఈ ఐఫోన్స్ని ఒక గేమ్ చేంజర్ ఫర్ ద టెక్ ఇండస్ట్రీ అని ప్రకటించడం అయితే జరిగింది. ఇంకా తర్వాత చాలా ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. ఐప్యాడ్ కానీ, యాపిల్ స్టోర్ సర్వీసెస్ కానీ, మ్యాక్ మినీ కానీ, మ్యాక్బుక్ ప్రో కానీ, మ్యాక్ ప్రో కానీ, మ్యాక్బుక్ ఎయిర్ కానీ, మ్యాక్ స్టూడియో కానీ, యాపిల్ వాచ్ కానీ, ఇంకా ఇలాంటి ఎన్నో యూనిక్ ప్రోడక్ట్స్తో, యూనిక్ ఇన్నోవేషన్తో ఇలా ఎన్నో ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేశారు. అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయితే అయ్యాయి. యాపిల్ కంపెనీ చాలా భారీగా ప్రాఫిట్స్ని అయితే గెయిన్ చేసింది. ఇంకా యాపిల్ బిజినెస్ గ్రోత్ చూసుకున్నట్లయితే యాపిల్ స్టీవ్ జాబ్స్ గారు ఏవైతే ఇప్పుడు యాపిల్ కంపెనీని టాప్ మోస్ట్ ప్రయారిటీలోనే పెట్టాలని అనుకునేవారు కదా, సో అదే విధంగా ఆయన ఎంతో కష్టపడ్డారు. అందులో కొన్ని చూసుకున్నట్లయితే యాపిల్ బ్రాండింగ్లో లోగో విషయంలో కానీ, డిజైన్ విషయంలో కానీ, అడ్వర్టైజింగ్ విషయంలో కానీ థింక్ డిఫరెంట్ అనే స్లోగన్తో చాలా పెద్ద క్యాంపెయిన్ చేసేవారు, చాలా పెద్ద ప్రమోషన్స్ అయితే చేసేవారు, చాలా పెద్ద హ్యూజ్ మార్కెటింగ్ అయితే చేసేవారు. అందుకే యాపిల్ ఇన్నోవేషన్కి, డిజైన్స్కి ఒక ట్రెండ్ సెటర్ అయితే అయ్యింది. మరీ ముఖ్యంగా యాపిల్ ప్రొడక్ట్స్ అయినా స్విచ్ ఆన్ చేస్తే హెలో అని డిస్ప్లే అవుతుంది కదా, సో ఇలాంటివన్నీ కూడా ఫీల్ గుడ్ గెస్చర్స్ని మెయింటైన్ చేసేవారు. ఇవన్నీ కూడా ఇచ్చేవారు అనమాట పబ్లిక్కి, వాళ్ళ ప్రోడక్ట్స్ మీద మంచి ఇంట్రెస్ట్ కలిగే విధంగా. సో అల్టిమేట్గా చెప్పాలంటే ఫ్రమ్ స్క్రాచ్ టు సర్వీస్ దాకా ఫుల్ క్రియేటివిటీతో థింక్ డిఫరెంట్ అనే స్లోగన్ లాగా యాపిల్ బిజినెస్ గ్రోత్ అని ఒక మౌంట్ ఎవరెస్ట్లా నిలబెట్టారు స్టీవ్ జాబ్స్ గారు. ఇది ఇప్పుడు యాపిల్ స్టోర్స్ రిటైల్ మార్కెటింగ్లో కూడా 499 అంటే 500 స్టోర్స్ అయితే అక్రాస్ 22 కంట్రీస్లో వరల్డ్ వైడ్గా యాపిల్ స్టోర్స్ని బిల్డ్ అయితే చేశారు. యాపిల్ స్టోర్స్ నుంచే దాదాపు
$116 బిలియన్ అయితే జనరేట్ చేస్తున్నారు. యాపిల్ బిజినెస్ ఫైనాన్షియల్ ఇయర్ 2011 చూసినట్లయితే $108 బిలియన్ అయితే ఉంది. ఇప్పుడు చూస్తే 2024 కల్లా $391 బిలియన్ ఉందన్నమాట. ఓవరాల్ యాపిల్ కంపెనీ వాల్యూ వచ్చేసరికి $3.44 ట్రిలియన్ ఉందన్నమాట. ఇట్స్ అన్బిలీవబుల్ కదా. యాపిల్ కంపెనీ అప్పటికి ఇప్పటికి చూసుకున్నట్లయితే స్టీవ్ జాబ్స్ గారు ఉన్నంతకాలం, స్టీవ్ జాబ్స్ గారు లేనంతకాలం, మళ్ళీ స్టీవ్ జాబ్స్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్లో చూసుకున్నట్లయితే, సినారియోలో చూసుకున్నట్లయితే, సో యాపిల్ అప్పటికి ఇప్పటికి చూస్తే యాపిల్లో స్టీవ్ జాబ్స్ గారు ఉన్నంత వరకు చూసుకున్నట్లయితే యాపిల్ కంపెనీలో ఎన్నో చేశారు. ఒక ఇన్నోవేషన్, ఒక విజనరీ ప్రోడక్ట్ డిజైన్, ఒక రెవల్యూషనైజ్డ్ టెక్ ఇండస్ట్రీగా మార్చారు. స్ట్రాంగ్ బ్రాండ్ని బిల్డ్ చేశారు. సీమ్లెస్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేశారు. క్వాలిటీ మరియు కంట్రోల్ మీద ఫోకస్ చేశారు. మాస్టర్ ఆఫ్ ప్రజెంటేషన్గా స్టీవ్ జాబ్స్ గారు ఆయన ప్రొడక్ట్స్ మీద మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవారు. స్టీవ్ జాబ్స్ గారు యాపిల్ని ఒక కల్చరల్ ఐకాన్గా మార్చేశారనమాట. ఒక క్రియేటివిటీతో, ఒక ఇన్నోవేషన్తో, ఒక లైఫ్ స్టైల్తో అన్ని విధాలుగా కూడా యాపిల్ని వాళ్ళ అడాప్ట్ చేసుకునే విధంగా అయితే చేయడం జరిగింది. అడాప్ట్ చేసుకునేలా చేశారు. యాపిల్ అంటే ఒక విజన్ మరియు థింక్ డిఫరెంట్ ఆస్పెక్ట్లో న్యూ డిజైన్, న్యూ ప్రోడక్ట్, లైఫ్ లాంగ్ మెమరీస్గా క్రియేట్ చేయగలిగారు స్టీవ్ జాబ్స్ గారు యాపిల్ కంపెనీని. ఇలా ఆయన ఉన్నంతకాలం యాపిల్ మౌంట్ ఎవరెస్ట్గా సాగుతూ ఉంది. బట్ స్టీవ్ జాబ్స్ గారు ఎప్పుడైతే 2011 అక్టోబర్ 5న మరణించిన తర్వాత ఇన్నోవేషన్, క్రియేటివిటీ, డిజైన్ ఇలాంటివన్నీ కూడా తగ్గాయి అని చెప్పుకోవాలి. బట్ యాపిల్లో సాఫ్ట్వేర్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ ఇంకా చాలా ఇలా ఎన్నో కూడా అన్నీ యూనిక్గా డెవలప్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇంకా కొత్త ఇన్నోవేషన్తో, కొత్త కాన్సన్ట్రేటెడ్గా ఏవైతే యూనిక్ ప్రొడక్ట్స్ తీసుకురావటం అయితే మనం చూడలేదు. సింపుల్గా చెప్పాలంటే స్టీవ్ జాబ్స్ గారు ఉన్నంత వరకు ఏదో ఒక రెవల్యూషనరీ ప్రొడక్ట్స్ని అయితే తీసుకొచ్చేవారు ఒక ఇన్నోవేషన్తో. బట్ తర్వాత స్టీవ్ జాబ్స్ గారు లేని తర్వాత మనం చూసుకున్నట్లయితే రిఫైన్మెంట్ మీద, ఎకోసిస్టమ్ మీద, న్యూ కేటగిరీస్ మీద ఫోకస్ అయితే చేస్తున్నారు కూడా. సో అందుకే మనకి యాపిల్ కంపెనీ ఆయన ఉన్నంతకాలం ఒక టెక్ ఇండస్ట్రీకి ఒక ఇన్నోవేటర్గా ఉండేవారు. ఇప్పుడు అదైతే అంత పరిస్థితి లేదు. సో ఇది ఫ్రెండ్స్, వాల్గా యాపిల్ కంపెనీ గురించి టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్ మొత్తం 360 డిగ్రీస్ అయితే మనం యాపిల్ కంపెనీ గురించి కంప్లీట్గా మాట్లాడుకున్నాం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.